ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మామూలుగా మనందరం కూడా కృష్ణ భక్తులం. అంటే కృష్ణుణ్ణి సేవించుకునేటువంటి వారు కృష్ణ భక్తులు, వైష్ణవులుగా చెప్పడం జరుగుతుందన్నమాట. వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు. జనసామాన్యంలో వ్యక్తులు పరదుఃఖ సుఖి అంటే ఇతరుల యొక్క దుఃఖం వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. జనసామాన్యంలో వ్యక్తుల యొక్క చైతన్యం ఈ రకంగా ఉంటుంది. కానీ వైష్ణవ అంటే నిర్వచనం ఆచార్యులు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి వాడు వైష్ణవుడు. అటువంటి వైష్ణవులు వాళ్ళ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? ఒకసారి శ్రీ సంప్రదాయంలో పరాశర భట్టర్ అంటే రామానుజాచార్యుల వారి తర్వాత ఆయన ఆచార్యులు అన్నమాట. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి వైష్ణవుని యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. ఆయన చెప్తారు, మీరు దీని గురించి నా దగ్గర కాదు, తిరుమలలో అనంతాళ్వార్ అని చెప్పి ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి వారిని అడగండి అంటారు. ఈయన శ్రీరంగం నుంచి తిరుమలకు వస్తారు. తిరుమలకు వచ్చి అనంతాళ్వార్ దగ్గరికి వెళ్ళి ఆయనకు ప్రణామం చేసుకొని ఈ రకంగా వైష్ణవుని యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి గురువుగారు అయినటువంటి పరాశర భట్టర్ని అడిగాను, వారు మీ దగ్గరికి పంపించారు అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆయన సరే ఆశ్రమంలో ఉండండి అంటారు. అంతే, ఒక 6 నెలల పాటు ఏం మాట్లాడరు. ఒకరోజు ఆశ్రమంలో ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు కార్యక్రమం అంతా అయిన తర్వాత ప్రసాదాలు భోజనాల సమయం, ఈయన మొదటి పంక్తిలో పోయి కూర్చుంటాడు. మామూలుగా మనందరం కూడా ఏంటి అంటే మొదటి పంక్తిలో కూర్చుంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి అనేటువంటి ఆలోచనలో దృక్పథంలో మనం ఉంటూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఈ అనంతాళ్వారు ఆయన్ని లేపేసి మీరందరికీ వడ్డించి తర్వాత మీరు కూర్చోండి అంటాడు. అప్పుడు రెండో పంక్తి దానికి మేము మొదట కూర్చోబోతాడు. మొదటి పంక్తికి అందరికీ వడ్డించాడు, మళ్ళా లేపుతాడు, మళ్ళా వడ్డించి మీరు కూర్చోండి అంటాడు. అట్లా 3-4 సార్లు అయిన తర్వాత అందరు భక్తులు అయిపోయిన తర్వాత అప్పుడు చివరిగా కూర్చోండి అని చెప్పి అంటాడు. అప్పుడు ఈయన కూర్చొని ఆ ప్రసాదాన్ని సేవించిన తర్వాత అనంతాళ్వారిని పిలిచి 6 నెలల కిందట ఏదో ప్రశ్నించారు మీరు అంటే, మనం ఒకటి గుర్తించాల, మనలో పరిపక్వత వచ్చేంత వరకు గురువు ప్రతిదీ కూడా ఆయన వేచి ఉంటాడు. మనం అడిగింది ఆయనకేదో మర్చిపోయాడని కాదనమాట, గుర్తుంటుంది. కానీ సమయాన్ని బట్టి చెప్తే కానీ మనకు అర్థం కాదు. అది కొంత సేవ చేసిన తర్వాత, మనలో సాధన చేసిన తర్వాత, మనలో కొంత పవిత్రీకరణ వచ్చిన తర్వాత అప్పుడు గురువు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడనమాట.
సో అప్పుడు ఈయన అవును వైష్ణవుని యొక్క లక్షణం ఏంటి అని చెప్పి అడిగాను అంటాడు. అప్పుడు అనంతాళ్వారు చెప్తాడు, వైష్ణవుడు కొంగ లాంటివాడు, కోడి లాంటివాడు, ఉప్పు లాంటివాడు, నీలాంటివాడు అని చెప్పి చెప్తాడు. ఈయన ప్రణామం చేసుకొని, ఇదేంటిది వైష్ణవుడి యొక్క లక్షణం అడిగితే కొంగ లాంటివాడు, కోడి లాంటివాడు, ఉప్పు లాంటివాడు, నీలాంటివాడు అని చెప్పి చెప్పాడని చెప్పి ఈయన వెళ్ళిపోతారు. పరాశర భట్ట దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసుకొని, వచ్చేసాను స్వామి, మరి వైష్ణవుని యొక్క నిర్వచనం చెప్పారా అనంతాళ్వారు అంటే, చెప్పారు స్వామి, కొంగ లాంటివారు, కోడి లాంటివారు, ఉప్పు లాంటివారు, నీలాంటివారు అని చెప్పి చెప్పారంట. ఏమైనా అర్థమైందా అంటాడు. అప్పుడు ఆయన ఏం అర్థం కాలేదు స్వామి అంటాడు. కొంగ లాంటివాడు అంటే కొంగ తెల్లగా ఉంటుంది అంటే, మీరు ఇవన్నీ ఉదాహరణలకు మనకు సందేశాన్ని ఇవ్వడం కోసం ఒక్కోసారి కామెంట్స్లో చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను కొంగ తెల్లగా ఉంటుంది, ఎవరన్నా పెట్టచ్చు, నల్ల కొంగ కూడా ఉంటుంది కదా స్వామి, తెల్లగా కొంగ ఉంటుంది అంటే ఆ తెలుపుదనం స్వచ్ఛతకు నిదర్శనం. అంటే కల్మషరహితంగా వైష్ణవుడు ఉంటాడు, కల్మషం ఉండదు అతనిలో ఏమీ కూడా. మనం ఏంటి అంటే అసూయ, ద్వేషము, కామము, క్రోధము, మోహము, ఇటువంటి కల్మషాలన్నీ కూడా పెట్టుకొని మనం ఉంటాం అన్నమాట. కొంతమందికి ఒక విషయం అర్థం కాదు, ఆధ్యాత్మిక చింతనకి మనం ఎందుకు వస్తున్నాం, మనలో ఉన్నటువంటి అనర్థాలను ప్రక్షాళనం చేసుకొని పవిత్రమైన వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకుంటే ఆ పవిత్రమైన వ్యక్తిత్వమే భగవంతుడిని ఆకర్షిస్తుంది. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు చెప్తారు, కృష్ణుడు వెన్న ఎందుకు అపహరించేవాడు? వెన్న తెల్లగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, అది చిలకంగా వస్తుంది. సాధన వల్ల మనం చిలకంగా మన యొక్క చైతన్యం వెన్నలాగా సున్నితంగా తెల్లగా ఎప్పుడైతే తయారవుతుందో ఆ నల్లని వాడు కృష్ణుడు దాన్ని అపహరిస్తాడు అని చెప్పి. ఒక్కోసారి జపం చేసినా మాయ, చేయకపోయినా మాయ అంటాం. చేస్తే ఏంటి మాయ, నేను కాకపోతే చేశానన్న అహంకారంలో ఉంటాం. చేయకపోతే ఎట్లాగో మాయలోనే ఉంటాం. మంగళారతికి వస్తే మాయ, మంగళారతికి రాకపోతే మాయ. మంగళారతికి వస్తే నన్ను మించిన గొప్పోడు లేడు, నేను మంగళారతికి వచ్చాను అనే అహంకారం. యాక్చువల్గా వచ్చింది, నామం చేసింది దేనికి? మనలో ఉన్నటువంటి ఆ నేను అన్నటువంటి దాన్ని చంపుకునే దానికోసం మనం వచ్చామన్నమాట. సో అందుకని తెల్లగా కొంగ ఉంటుంది అంటే స్వచ్ఛమైన చైతన్యము. ఈ అరిషట్వర్గాలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి కాలుష్యము లేదనమాట. అటువంటి చైతన్యం తెల్లగా ఉండడం అంటే. తర్వాత ఇంకోటి కొంగ, అది కాలు మీద, ఒంటి కాలు మీద నిలబడుకొని ఉంటుంది. చిన్న చిన్న చేపలు వస్తే పట్టించుకోదు, పెద్ద చేప దగ్గరకు వచ్చినప్పుడు టక్కని పట్టుకుంటుంది. దానికి పరాశర భట్టర్ ఏం నిర్వచనం ఇస్తారు అంటే, చిల్లర సాంగత్యానికి, చిల్లర ప్రాపంచిక విషయాలకి భక్తుడు ఉత్సాహాన్ని చూపించడు. ఏదన్నా పెద్దది అంటే పరతత్వం. తన యొక్క ఆసక్తి అంతా కూడా అన్నిటికన్నా పెద్దది. భగవంతుడు గీతలో ఒకటి చెప్తారనమాట, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమసత్యం ఇంకోటి లేదు అంటాడు. ఆ పరమోత్కృష్టమైనటువంటి పెద్ద చేప వస్తే అది పట్టుకుంటుంది అంటాడు చూడండి. ఆ పరమోత్కృష్టమైన సత్యం, ఆ కృష్ణుడు తప్పిస్తే అన్యమైంది నాకు ఇంకేమీ వద్దు అనేటువంటి చైతన్యంలో ఆ వైష్ణవుడు ఉంటాడు. తెల్లగా స్వచ్ఛంగా ఉంటాడు, పవిత్రమైన చైతన్యంతో. తర్వాత పెద్దది పట్టుకునేదానికి, ఆ పెద్దది ఏంటి అంటే పరతత్వం. భగవంతుడి గీతలో చెప్పినట్టు నన్ను మించిన పరమసత్యం ఇంకోటి లేదు అంటుంటా. ఆ పరమసత్యాన్ని పట్టుకునేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు కానీ చిన్న చిన్న చేపలు, చిల్లర ప్రాపంచిక విషయాల కోసం ఆసక్తి చూపించడు. ఇది కొంగ అంటే నిర్వచనం. మరి కోడి అంటే ఏంది అంటే, అది చెత్తకుప్ప దగ్గరికి వెళ్ళి కాళ్ళతో అంతా గెలికేస్తుంది అనమాట. ఆ చెత్త అంతా గెలికి అక్కడ ఏదో వాటిల్లో ఉన్నటువంటి కొన్ని గింజలై పట్టుకుంటుంది. ఈ భౌతిక జగత్తు ద్వంద్వ ప్రపంచం. ద్వంద్వం అంటే మంచి చెడు రెండు ఉంటాయి. సో భక్తుడు ఆ చెడునంతా కూడా పక్కకు నెట్టేసి మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. అందుకనే పరమహంస అంటారు.
ఎవరన్నా భక్తిలో ఉన్నతి సాధించిన వ్యక్తిని పరమహంస అంటారు. దానికి అర్థం ఏంటి అంటే, పరమహంస అంటే హంసకి పాలు నీళ్లు రెండు కలిపిస్తే అది కేవలం పాలు మాత్రమే ఫిల్టర్ చేసి తీసుకుంటుంది, నీళ్లను వదిలేస్తుంది అనమాట. సో మనం ఏంటి అంటే హంసలం కాదు, మనకు చెడే కావాలి. ఈవెన్ భక్తుల సాంగత్యంలో కూడా మంచి విషయాలను స్వీకరించం. వెతికి 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 ఏదో చెడు సాంగత్యము, ఎవడన్నా నెగటివ్ వ్యక్తి ఉంటాడు వారి దగ్గరికి వెళ్ళి సాంగత్యం తీసుకొని మన చైతన్యాన్ని కూడా చెడిపేసుకొని, ఆ భక్తుడు ఇట్లంట, ఈ భక్తుడు ఇట్లంట, అదంట ఇదంట, మన చైతన్యాన్ని చెడుపుకొని అటువంటి వ్యక్తుల సాంగత్యం కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. వాళ్ళు పరమహంసలు కాదు, పరమహింసలు. సో ఈ ద్వంద్వాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. కాబట్టి వైకుంఠంలో, గోలోక వృందావనంలో పరమ పవిత్రత తప్పిస్తే ఇంకేం ఉండదు, చెడు అసలు ఉండదు, నెగటివిటీ అసలు ఉండదు అనమాట. కానీ ఈ భౌతిక జగత్తులో రెండూ ఉంటాయి. ఆ రెండుటిని ఉన్నటువంటి ఈ ప్రపంచంలో భక్తుడు ఏంటి అంటే ఆ కోడిలాగా చెత్తనంతా పక్కకు నెట్టేసి ఆ గింజల్ని మాత్రం స్వీకరిస్తుంది. అదే రకంగా మనం కూడా చెడుని పక్కకు నెట్టేసి కేవలం మంచిని మాత్రమే స్వీకరించాలా. అందుకని కోడితో పోల్చారు. తర్వాత మూడవది ఉప్పు లాంటివాడు. ఉప్పు ఏంటి అంటే ఎంత రుచికరమైన వంటకంలో కూడా ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. ఇప్పుడు పన్నీర్ సబ్జీ విలువైనటువంటిది అన్నీ వేసి చేశాం, కానీ దాంట్లో ఒక స్పూన్ ఉప్పు కానీ వేయకపోతే రుచి ఉండదు. ఆ ఉప్పు తన యొక్క రూపాన్ని కరగబెట్టుకొని కోల్పోయి ఇతరులకు రుచినిస్తుంది. సో వైష్ణవుడు తన స్థాయి స్థితిని వదిలేసి ఇతరులకు ఎల్లవేళలా ఆనందం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తన స్థాయి ఏంటి ఇవన్నీ మర్చిపోతాడు. అందుకని చూడండి, అంబరీషుడు సవై మన కృష్ణ పదార విందయో, ఆయన మనసు ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క పాదార విందముల మీద ధ్యానంలో ఉండిందనమాట. వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే, ఆయన యొక్క వాక్కు ఎప్పుడు వైకుంఠ గుణాలను గురించి మాట్లాడుతూ ఉండింది. కరోర్ హరేర్ మందిర మార్జనాదిషు, ఆయన యొక్క చేతులు మందిరాన్ని, అరే నేను చక్రవర్తిని అది ఇది కాదు. రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళందరూ కూడా వాళ్ళు భగవంతుడికి 1000 ప్రణామాలు అర్పిస్తే భక్తులకు 2000 ప్రణామాలు, అంటే వాళ్ళని తలుచుకొని వాళ్ళకి 2000 ప్రణామాలు అర్పించేవారంట. అంటే పద్మపురాణంలో కూడా పరమశివుడు అదే చెప్తాడు, ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధన పరం. ఆరాధనలన్నింటిలోకి కూడా విష్ణు ఆరాధన పరం అయినటువంటిది. దానికన్నా ఉత్తమమైంది తది ఆరాధన, భక్తుల్ని సేవించుకోవడం. దానికన్నా ఉత్తమమైంది ఏంటి అంటే భక్తుల్ని సేవించుకోవడం. సో అందువల్ల ఉప్పు తన యొక్క రూపాన్ని, అది కరిగిపోతేనే, ఇప్పుడు ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఏంటి అంటే రాళ్ళు ఉప్పు ఉండేది గట్టిగా, అది అమ్మ ఉప్పు తక్కువైందని తల్లితో అంటే అది రాళ్ళు ఉప్పు కదా కరిగినట్లేదు, కొంచెం గరిటితో తిప్పండి అనేవాళ్ళు. సో అది కరిగిపోయి తన రూపాన్ని కోల్పోయి ఇతరులకి రుచినిస్తుంది ఉప్పు. అందుకని ఉప్పుతో పోల్చడం జరిగింది. వైష్ణవుడు కూడా తన స్థితిని కోల్పోయి ఇతరులకు ఎప్పుడు ఆనందాన్ని. ఈరోజు ప్రభుపాదుల వారు ఆయన ఎంత కష్టపడ్డారు, ప్రపంచమంతా వెళ్ళి డబ్బులు లేకుండా ఆయన ప్రచారం చేయాలంటే చిన్న విషయం కాదు. అంత కష్టపడినటువంటి ప్రభుపాదుల వారు తనం ఎంతో కష్టపడి ప్రపంచానికి ఏమిచ్చారు. ఈరోజు మనందరం ఆనందపడుతున్నాం భాగవతం ద్వారా, మనందరం భగవద్గీత ద్వారా ఆనందపడుతున్నాం, మనందరం సంకీర్తన ద్వారా ఆనందపడుతున్నాం, మనందరం ప్రసాదం ద్వారా ఆనందపడుతున్నాం, మనందరం కూడా నామం ద్వారా ఆనందపడుతున్నాం. సో ఇట్లాగా ఎన్నో అంశాల ద్వారా ఆధ్యాత్మికంగా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఆనందాన్ని పడుతున్నారంటే ఒక్క వ్యక్తి తన యొక్క స్థితిని కోల్పోయి, అంటే ఆయన స్థాయి కోల్పోయాడు అంటే దానికి నేను ఉదాహరణ బృందావనంలో రాధా దామోదర మందిరంలో ఉన్నటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన మ్లేచ్చులు దిగజారిన చైతన్యం ఉన్నటువంటి దేశాలకు వెళ్ళారు. అక్కడ తను గొప్ప ఆచార్యుడు, తను గొప్ప పవిత్రమైన భక్తుడు అన్నిటిని మర్చిపోయి వంటలు ఆయనే వండేవారు, మందిరాన్ని శుభ్రం చేసేవారు, విగ్రహాలకు అలంకరణ చేసేవారు, విగ్రహాలకి హారతనిచ్చేవారు, కీర్తన ఆయనే పాడేవారు. ఆ వచ్చినటువంటి అతిథులు భక్తులు వాళ్ళకి ఆయనే వడ్డించేవారు. వాళ్ళు వడ్డించిన తర్వాత తిన్న తర్వాత ఆ యొక్క కంచాలు ఆయనే తీసుకెళ్లి కడిగేవారు. వాళ్ళు బబులుగం తింటూ దాంట్లో వదిలేసేవాళ్ళంట. ఆ ఎంగిలి ఇవన్నీ కూడా ఆయన, అంటే తన స్థితిని కోల్పోయి ఆయన
ఈ యొక్క కృష్ణతత్వాన్ని ప్రపంచానికి ఇచ్చారు. సో ఉప్పు లాంటి వాడు అంటే తన స్థాయిని, అది కరిగిపోయి ఇతరులకు రుచిని ఇస్తుంది. వైష్ణవుడు కూడా తన స్థాయిని మర్చిపోయి ఇతరులకు ఆనందం ఇవ్వాలని తప్పిస్తూ ఉంటాడు. అందుకనే భక్తులు ఏంటి అంటే ఎల్లవేళలా కూడా ప్రచారం చేయడానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఎట్లా దీన్ని ఇతరులకు ఇవ్వాలా, ఎట్లా దీన్ని ఇతరులకు ఇవ్వాలా అనేటువంటి దానికోసం వాళ్ళు తప్పించాలి. ఆనందంగా ఈ యొక్క తత్వాన్ని ఇతరులకు ఇవ్వాలా అనే దానికి తప్పించాలి. ప్రభుపాదుల వారు ఉదాహరణగా ఆయన నిలబడ్డారనమాట. తర్వాత నీలాంటి వాడు అన్నాడు. నాలాంటి వాడేంటి స్వామి అన్నాడు పరాశర భట్టతోటి. అన్నిసార్లు నేను లేపి వడ్డించమని చెప్పినా కానీ నువ్వు ఏ రకమైన అసహనం వ్యక్తపరచకుండా నువ్వు లేచి వడ్డించావు చూడు, అది నీలాంటి వాడు అంటే. వైష్ణవుడు ఎప్పుడు కూడా, కానీ మనం వడ్డించేటప్పుడు ఒక డైలాగ్ నాకు తమాషా గుర్తొస్తుంటుంది. చూసి వడ్డించండి అంటుంటారు డైలాగ్. అంటే చివరికి వీళ్ళకి ఉంటుందో ఉండవో ఐటమ్స్ అని చూడకుండా ఏం కళ్ళు మూసుకొని వడ్డిస్తారే ఏంటి, చూసి వడ్డించండి అంటే అర్థం ఏంటి అంటే ఐటమ్స్ మిగలాలి లాస్ట్ వరకు అని. అంటే ఇట్లా కాదు ఆ చైతన్యం. మనం వడ్డించేటప్పుడు నాకుంటుందా ఉండదా కాదు. వాళ్ళు తృప్తిగా అందరూ వైష్ణవులు తింటే చాలు, నాకు మిగిలినా మిగలకపోయినా పర్వాలేదు. అది ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందాన్ని గాన రుచి చూస్తే మనం ఇస్తూనే ఉంటాం. అందుకనే ప్రభుపాదుల వారు ప్రపంచానికి ఆయన ఇస్తూనే ఉన్నారు. అందుకనే ఒకసారి ఒక భక్తుడు ఎవరో ఒక ఆయన, ఈ నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి, వాటిని కొంచెం సడలింపులు చేస్తే మీకు అనంతంగా ఫాలోవర్స్ని తీసుకొస్తాం, ధనాన్ని తీసుకొస్తాం అన్న. ప్రభుపాదుల వారు చెప్పారు, నేను అడుక్కునేదానికి రాలేదు, ఇవ్వడానికి వచ్చాను. అంటే ఈ పాయింట్ అర్థం చేసుకోండి, ఇవ్వడానికి వచ్చాను. ఏంటి మనం భౌతికంగా ఏమి ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. ఇవ్వాల్సింది కృష్ణుడు. అంటే అతి ఉత్తమమైనటువంటి విలువైనటువంటిది ఏదైనా దానం చేయాలి. అతి ఉత్తమమైనది విలువైనటువంటిది ఏంటి అంటే ఆ మణి, ఉజ్వల నీలమణి, ఆ యశోదానందనుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి ఎవరైతే ఇతరులకు ఇస్తారో, అందుకనే ఉజ్వల నీలమణి అని చెప్పి పిలిచేది యశోదమ్మ. ఆ ఉత్తమమైనటువంటిది ఆ కృష్ణుణ్ణి ఇస్తే అది బెస్ట్ గిఫ్ట్ అనమాట. అది నేను ఇవ్వడానికి వచ్చాను, అడుక్కునేదానికి రాలేదన్నారు ప్రభుపాదుల వారు. సో అందుకని ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం రుచి చూడాలి. ఆ ఇవ్వడంలో, ఆ ప్రసాదాన్ని పంచడంలో, నామాన్ని పంచడంలో, కృష్ణుణ్ణి పంచడంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడైతే పంచుకుంటామో అప్పుడు దానికన్నా ఉత్తమమైనటువంటిది లేదనమాట. మనకు కడుపులో ఆకలి ఉన్నా కానీ ఇతరులకు కడుపు నింపగలిగినప్పుడు ప్రసాదంతో దాంట్లో వచ్చే ఆనందం, జ్ఞానంతో వాళ్ళ యొక్క బుర్రను నింపగలిగినప్పుడు, హృదయాన్ని నింపగలిగినప్పుడు దాంట్లో ఉండే ఆనందం ఇంకా దేంట్లో ఉండదు అనమాట. సో అందువల్ల నిన్ను పదే పదే లేపి ప్రసాదాన్ని పంచమని చెప్పినప్పుడు నువ్వు ఆనందంగా ఏ రకమైనటువంటి నిరుత్సాహం అన్నటువంటిది లేకుండా, అసంతృప్తి లేకుండా అందరికీ సర్వీస్ చేశావు, అది నీలాంటి వాడు అని చెప్పాడు. సో వైష్ణవుడు అంటే ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత అదే పరాశర భట్టరు అనంతాళ్వారు ఒక గొప్ప విషయాన్ని చెప్తారు. కొంతమంది శిష్యులు వచ్చి వాళ్ళు వయసు ఉన్నప్పుడు ఆయనకి సేవలు చేసేవాళ్ళు. వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ఊర్లకు వెళ్ళిపోతూ అనంతాళ్వారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇప్పుడు మేము వృద్ధులం అయిపోయాం, మీకు బర్డన్గా మేము ఉండదలుచుకోలేదు, మేము మా ఇళ్ళకి వెళ్ళిపోతాం, మా పిల్లలు చూసుకుంటారు. అప్పటికి ఇప్పటికీ చైతన్యం చూడండి, జీవితం అంతా నానా పనికిమాల పనులు చేసేసి ఇంకా కాలు చెయ్యి పనికిరానప్పుడు వచ్చేసి గురువుగారు నేను మీకు అంకితం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నానంటారు. అంటే మంచిగా ఉన్నప్పుడేమో ఇంద్రియ భోగాలకి చెత్త చెదరాలు చేయడానికి ఉపయోగించి, శరీరం పనికిరానప్పుడు అప్పుడు ఆశ్రమంలోకి వచ్చి చేరిపోయి బర్డన్, అది అంకితం కాదు. వీళ్ళు చూడండి ఎంత అవగాహన. వయసులో ఉన్నప్పుడు గురువుగారి ఆశ్రమంలో సేవ చేశారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మేము మీకు భారం అవ్వకూడదు, మా ఇళ్ళకి వెళ్ళిపోతాం. అప్పుడు అనంతాళ్వారు ఖర్చు చెప్తారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సాంగత్యం మాత్రం వదలొద్దు. అందుకనే రామానందరాయ్ చైతన్య మహాప్రభు యొక్క సంవాదంలో కూడా భక్తిలో ఉత్తమమైనటువంటి స్థితి ఏంటి అంటే భగవద్భక్తుల యొక్క సాంగత్యము. అప్పుడు అనంతాళ్వారు ఈ కథ చెప్తారు. సౌనకాది ఋషులు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఒక వర్షం పడితే ఒక కుటీరం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక పంజరంలో చిలక ఉంటుంది. వీళ్ళని చూడగానే చంపేయండిరా, నరకేయండిరా, అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. అది వినలేక వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంకో పర్ణ కుటీరం కనిపిస్తే అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా పంజరంలో ఒక చిలక ఉంటుంది.
స్వాగతం మునివర్యులాల, ఆసీనులు కండి, ఆతిథ్యం ఏమన్నా స్వీకరిస్తారా? వీళ్ళు ఆశ్చర్యపోతారు. అక్కడ చిలకే, ఇక్కడ చిలకే. అక్కడ చిలకేమో కర్ణకఠోరంగా మాట్లాడుతూ ఉంది, ఇక్కడ చిలకేమో ఎంతో వినమ్రతతో మాట్లాడుతూ ఉంది, సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంది. ఏంటి తారతమ్యానికి కారణం అంటే అప్పుడు ఆ చిలక చెప్తుంది, మేమిద్దరం ఒకే తల్లిదండ్రులకు పుట్టాం, కానీ విధివశాత్తు ఒక వేటగాడి వల్ల చిక్కున్నాం. ఒక్కదాన్ని నాకు ఈ సాధువులకి అమ్మేశాడు, ఒక చిలుకని తనతో ఉంచుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి చిలుక ఉదయం నుంచి సాయంత్రం వరకు వినేది, వేటగాడేంటి దాన్ని పట్టుకొని రా, దాన్ని చంపండి రా, ఇది ఈ మాటలు నేర్చుకునింది. నేను ఇక్కడ మునికుమారుల దగ్గర వాళ్ళు ఎవరు వచ్చినా సాధారణంగా ఆహ్వానించడము, సపర్యలు చేయడము, ఆతిథ్యాలు ఇవ్వడం, ఇవి నేర్చుకున్నాను. ఇదంతా సాంగత్య దోషం అంటారు. ఇది అనంతాళ్వారు చెప్పి మనం భక్తులు కూడా ముఖ్యంగా ఎవడో ఉంటాడు నెగటివ్ ఫెలో, ఆ భక్తుడు ఇట్లా, ఈ భక్తుడు ఇట్లా, అది ఇది, అవన్నీ కాదు మనం వినడానికి వచ్చింది. కృష్ణుని గురించి విని ఆ కృష్ణతత్వాన్ని హృదయంలో పెట్టుకొని భక్తిలో ఎట్లా ఎదగాల. భౌతికమైంది భక్తికి భిన్నమైనటువంటివన్నీ భక్తిని నశింపజేస్తాయి. ఎన్నో జన్మల సుకృతి ఫలం వల్ల ఈ యొక్క మార్గంలోకి వచ్చాం. భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు, బహునాం జన్మనాం అంతే. తర్వాత మనుష్యానాం శాస్త్రైషు, వేలాది మందిలో ఈ భాగ్యం అందరికీ దొరకలేదు, మనకి దొరికింది. అంత గొప్ప భాగ్యాన్ని దొరికినప్పుడు మళ్ళా ఇక్కడికి వచ్చి రామేశ్వరం పైన శనేశ్వరం పోనట్టు ఎవడో ఒక చెత్త వ్యక్తి సాంగత్యం తీసుకొని అతని యొక్క చెడునంతా మన యొక్క బుర్రలో నింపుకొని. అందుకనే ఒకసారి ఒక మహారాజు చెప్పారు, ఒక భక్తుడు ఒక పుణ్యక్షేత్రంలో ఉండి ఆయన వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఇట్టుంది ఇక్కడ ఇట్టుంది అని ఇట్లా చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు అవన్నీ. అప్పుడు ఆ మహారాజు ఆ భక్తుడికి చెప్పాడంట, నీ యొక్క బుర్రని చెత్తకుండీలాగా పెట్టుకోవద్దు. ఆ చెత్తకుండీలో ఏంటి, అంత ఉపయోగం లేనటువంటివన్నీ వేస్తూ ఉంటారు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడో జరిగే రాజకీయాలు ఇవన్నీ నీ బుర్రలో వేస్తే అది చెత్తకుండీలాగా తయారవుతుంది. సో దాన్ని ఎప్పుడు మూసుకొని ఉంచు. ఎవరికి ఏదైనా మంచి చెప్తే స్వీకరించు, చెడు చెప్తే ఏదో పని ఉందని చెప్పి తప్పించుకో, తెలివిగా వ్యవహరించు, లేకపోతే నీ యొక్క చైతన్యం చెత్త చైతన్యం అయిపోతుందని చెప్పారు. సో అందువల్ల మనం ఏంటి అంటే సాంగత్యం చాలా ముఖ్యం. ఇక్కడ అనంతాళ్వారు చెప్పారు, ఆ రెండు చిలకలు ఒకే తల్లిదండ్రులకు పుట్టాయి, కానీ సాంగత్యం వల్ల వాటి చైతన్యం ఆ రకంగా ఉంది. సో మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినా కానీ సత్సంగాన్ని మాత్రం వదలద్దు, మీరు సత్సంగం చేసుకొని భక్తిలో ఉండండి అని చెప్పి అనంతాళ్వారు ఆ యొక్క వ్యక్తులు తిరిగి వెళ్ళిపోతాము ఇళ్ళకి అని చెప్పినటువంటి వ్యక్తులకు ఆయన సూచించిన విధానం అదనమాట. సో అందువల్ల మనం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు వారు చెప్పినట్టుగా సాధన ద్వారా చిలికి, సాధన అంటే ఏంటి, శ్రవణం చేయడము, నామం చేయడము, సేవ చేయడము, ఇవన్నీ కలిపితే సాధన అవుతుంది. సాధన ద్వారా మన చైతన్యాన్ని వెన్నలాగా సున్నితంగా తెల్లగా కల్ముషం లేకుండా మనం చేసుకున్నప్పుడే ఆ నల్లని కృష్ణయ్య ఆ హృదయాన్ని అపహరిస్తాడు. అటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకునేదానికి ప్రయత్నించాలా. ప్రతిరోజు ఒక మెట్టు ఎక్కడానికే ప్రయత్నించాలి, కానీ దిగడానికి మనం ప్రయత్నించకూడదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.